ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున గల ప్రియదేవుని సంగమ ప్రియదేవుని వెళ్ళారా మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కృపగల తండ్రి దయగలమైన సేని బంగారు పాదాలతో లేకలైన వందనాలు స్థితులు స్తోత్రములు గతించిన రాత్రి ఏకల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరొక కాల సమయం సజీవ లేఖను చేసి ప్రార్థించడగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమాదంతా ప్రభావాలు పొందమని చేసినాం నడుచున్నాం తండ్రి. ఆమె దేవుని సంఘం దాని బిడ్డని ఎడదానికి ఏర్పాటు చెందిన వాక్ భాగము అపోస్తలులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32 నుంచి 36 వరకు ధ్యానం చేస్తున్నాం. అపోస్తలులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32 నుంచి 36 వచనములు విధంగా రాయాలి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి సార్వత్రిక సంఘానికి తెలియజేసే మాట పూర్వపు దినాలు జ్ఞాపకము తెచ్చుకొనుడి అంటున్నాడు. అంటే గతంలో దేవుని పట్ల, దేవుని ఉద్దేశాల పట్ల, దేవుని ఆలోచన పట్ల మనం ఎట్టివారమై ఉన్నాము, దేవుడు మన కుటుంబాల పట్ల ఆయన ఇవ్వడానికి కృపను కలిగి ఉన్నాడు. ఇవన్నీ పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, అయితే మీరు వెలిగింపబడిన మీదట అంటే ప్రభువులో పరిశుద్ధాత్మలో తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మతో మీరు జీవిస్తూ విశ్వాసంలో కొనసాగుతున్న పరిస్థితుల్లో శ్రమలతో కూడిన గొప్ప పోరాటము అంటున్నాడు. అంటే ఇలాంటి వెలిగింపబడే పరిస్థితుల్లో శ్రమలతో కూడిన గొప్ప పోరాటం, ఏమైనా శ్రమలు కష్టాలు శోధనలు వచ్చినప్పుడు ఆ పోరాటాన్ని గురించి సహించిన పూర్వపు దినాలు జ్ఞాపకం తెచ్చుకోండి అంటారు. అంటే మీ విజయానికి, మీ బలానికి, మీ శక్తికి, సమస్తానికి దేవుడే తోడై ఉన్నాడు. కాబట్టి ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క ఆలోచనని ఎరిగిన వారమై సంపూర్ణమైన పరిపూర్ణమైన దేవుని యొక్క ఆ యొక్క దినాలను జ్ఞాపకము తెచ్చుకోనడి అంటున్నాడు. అంటే బహు భయంకరమైన దినాలలో ఉన్న మనము క్రీస్తు యొక్క ప్రేమలో, క్రీస్తు యొక్క కృపలో కొనసాగుతున్నప్పుడు వెలిగింపబడిన మీదట అనే మాటని పౌలు ప్రస్తావన చేస్తాడు. శ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి విధమైన దానిని, అవి ఇహ సంబంధమైన పర సంబంధమైన వాటిలో మనం ఎట్టివారమై ఉన్నామో మనల్ని మనం స్వపరీక్ష చేసుకునే దినాలను గుర్తు చేస్తూ ఒక విధంగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించట చేత 10 మందిలో ఆరడి పడితిరి అంటున్నాడు. అంటే మీకు ఎదురైన కష్టాలు, శ్రమలు ఇవన్నీ కూడా విశ్వాసంలో మీరు బలపడడానికి, యెహోవా సంబంధమైన వాటిని జయించడానికి దేవుడు మీకు ఇచ్చిన శక్తిని బట్టి, బలాన్ని బట్టి పౌలు అంటున్నాడు, ఒక విధంగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించిన చేత 10 మందిలో ఆరడి పడితరి. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతురి. అంటే దేవుని యందు, వాక్యమునందు, విశ్వాసం యందు, పరిచర్య యందు, దేవుని పనులలో మనం ఎట్టివారమై ఉన్నామో దానిని బట్టి దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు. కాబట్టి పూర్వపు దినాల జ్ఞాపకం తెచ్చుకోమని, ఆ దినాలలో దేవుడు మన పట్ల తాను చూపిన ప్రేమను మనం ఎట్టి రీతిగా కొనసాగిస్తున్నామో అని గుర్తు చేశాడు. అనుభవించుట చేత అన్నాడు. అంటే ఏంటి? ఒక విధంగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించితే, అంటే ఏ కష్టమైనా, ఏ శ్రమైనా, శోధనైనా, అది ఏదైనప్పటికీ దేవుడు దాని నుండి విడిపించాడు. 10 మందిలో ఆరడి పడితిరి. మరీ ఎక్కువ విధంగా చూస్తే వాటిని అనుభవించి వాటితో పాలివారైతే అంటారు. దేవుని సంగమ, ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి మనము ఇహమందును పరమందును నివసించే వారముగా జీవించే వారమై ఉన్నామనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ
ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యమును ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. అంటే మీరు ఏది దాచుకొనక, మీరు ఏది మీదనుకొనక, దేవుడు మీకు ఇచ్చిన దానిని, దేవుడు మీకు కలిగించిన దానిని దేవుని కొరకు మీరు వెచ్చించారు. అంటే దేవునికి ఇచ్చే విషయంలో మీరెవరూ కూడా వెనుకడుగు వేయలేదనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుని బట్టే ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి అంటున్నాడు. అంటే కష్టాల్లో, శ్రమలో, వేదనలో ఉన్న వారి అవసరతల్లో పాలుభాగస్తులై మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్యం ఉన్నదని ఎరిగి, అంటే ఇహమందు కాదు పరమందు ప్రభుతో సదాకాలము జీవించవలసినదనే విషయాన్ని ఎరిగి ఆ నిరీక్షణతో కూడిన విశ్వాసాన్ని కలిగిన వారై ఉన్నారని, అతి శ్రేష్టమైన దాని గురించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది అంటున్నాడు. అంటే ఆ నిత్య నివాసాన్ని గురించి స్వాస్యమున్నదని ఎరిగి అంటాడు. పరలోకంలో దేవుడు ఏదైతే మన కొరకు దాచించాడో దాని కొరకు ఎదురు చూసేవారిగా, దాని కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి అనే విషయాన్ని చెప్తూ తిరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకోండి అంటే ఇహలోకమందు మీకున్న ధనధాన్యాలు పోగొట్టుకున్నప్పటికీ పరలోకమందు దేవుడు మీ కొరకు సమకూర్చు వాటి కొరకు మీరు సమస్తాన్ని విడిచిన వారే ఉన్నారు, వెచ్చించిన వారే ఉన్నారు అన్నాడు. పౌలు అంటాడు కదా, క్రీస్తు కొరకు సమస్తాన్ని తాను పెంటగా ఎంచుకున్నవాడుగా. అంటే ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక వాక్యమునందును, విశ్వాసమందును, ప్రార్థన యందును, ఆత్మల పట్ల భారం కలిగి తాను ఏ విధంగా అయితే విశ్వాసంలో కొనసాగాడో నేడు ప్రతి విశ్వాసీ క్రైస్తవుడు రీతిగా ఉండాలి అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అంటున్నాడు. అంటే ఏ ధైర్యంతో మీరు ఇవన్నీ చేస్తున్నారో అదే ధైర్యాన్ని కొనసాగించండి అంటూ దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగునంటాడు. ఈ బహుమానము పరము నుండి, పరలోకము నుండి దేవుడు ఏదైతే మనకి ఇవ్వబోతున్నాడో ఆ నిరీక్షణతో కూడిన బహుమానం కోసం మనం ఏం చేయాలంటే కనిపెట్టాలి. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అంటే ఏ విశ్వాసంలో మనం కొనసాగుతున్నాము ఆ విశ్వాసంలో కర్తయ్య దాన్ని కొనసాగించబడిన క్రీస్తునందు, క్రీస్తు ప్రేమ యందు నిలిచిన వారమై మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరివి అవసరమై ఉన్నదండి. దేవుని చిత్తాన్ని జరిగించట్లో, దేవుని పట్ల, దేవుని ఉద్దేశాల పట్ల ఆలోచన కలిగి ఉండడంలో ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారని పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి విశ్వాసి ఏదైతే తాను ఏమందు ప్రభు కొరకు వెచ్చించి ఉన్నాడో దానికి ప్రతిఫలంగా దేవుడు పరమందు వాటిని సమకూర్చుననే విషయాన్ని గుర్తు చేయొచ్చు. నేడనే దినం ఉండగానే ఆయన సన్నిధిలో ఆయనతో సదాకాలము జీవించేవారుగా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయక విశ్వాసములో కొనసాగుతూ క్రీస్తు యొక్క కృపయందు ఆ కృపాసనకు చేరుబారై ఉండాలని పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేను సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు ప్రార్థన చేస్తున్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగింది అవును నాయన, ఏది మా కొరకు నీవు సిద్ధపరిచావో, ఏది నీ యొద్ద నుండి మేము పొందివారమైనామో, ఏది నీ చిత్తమైనదో దాన్ని ఎరిగి గ్రహించి ఆ ప్రకారం జీవించుటకు మగ యత్నించండి. బలహీనలను బలపరచువాడం, రోగులను స్వస్థపరచువాడం, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని లేవనెత్తేవారు. ఆయా ప్రార్థనావసరతలు కలిగిన కుటుంబాలు ప్రత్యేకపరిచి మీ కృప చేత నింపి కాపాడండి. ప్రభువా, పూర్వపు దినాలలో నీవు చూపిన ప్రేమ అది విడిచిపెట్టకూడదని పూర్వమందు మీరు చేసిన ఆ యొక్క పరిచర్యను జ్ఞాప్తికి తెచ్చుకుంటూ పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేను సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న మాటలు. కాబట్టి నాయన,
ఏ నిరీక్షణ అయితే మేము కొనసాగుతున్నామో ఆ నిరీక్షణ ఆధారంగా చేసుకుని దాని యందు నివసించేటప్పుడు దాని యందు కొనసాగేటప్పుడు మేము నీతో సదాకాలము జీవించేవారమై ఉండలాగల అటు కృప జీవించుటకు సహాయంలో ఇచ్చారు. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి అవసరంలో మీ కాపుదల భద్రత అనుగ్రహించి మీ కృపచేత నింపి దీని పరిచర్యలో సేవలో మీ సన్నిధి మాత్రం ఉంచున్నారు. మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరిచినారు. కేసునామం అడుచున్నాను తల్లి. ఆమె పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచగాక, నీ రాజ్యం వచ్చేదాకా, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరగాక. మానుదల హాని మాకు దయచేయండి. వేళల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన వచ్చింది. శోధనలో ఏకాదశిని తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నది. ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడైండి సంరక్షించును గాక. ఆమేన్.